హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే సరికొత్త ఎపిసోడ్ అనే చెప్పాలి. సో సరికొత్తది అంటే మారిపోయింది అనుకుంటున్నారా? ఏమీ మారలేదు. బట్ శ్రీముఖి బర్త్డే సందర్భంగా ఆ సెలబ్రేషన్స్ అన్నిటినీ చాలా గ్రాండ్గా, చాలా సక్సెస్ఫుల్గా, చాలా హ్యాపీగా అయితే స్టార్ మా వాళ్ళు దీన్ని కండక్ట్ చేశారనే చెప్పాలి. సో ఇక శ్రీముఖి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వేరే లెవెల్లో అయితే చూపించారు స్టార్ మా వాళ్ళు. అలాగే మన హరి అయితే ఏకంగా శ్రీముఖి ఫోటోని తన టీషర్ట్ మీద వేసుకొని సర్ప్రైజ్గా మీకిదే అమ్మగారు నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పేస్తున్నాడు. అలాగే మన ఇక ముక్కు అవినాష్ గురించి అయితే చెప్పనవసరం లేదు. నార్మల్గానే శ్రీముఖి అంటే ముక్కు అవినాష్కి చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో తన గురించి ఎప్పుడు చెప్పాలన్నా కానీ ఒక మంచి ఫ్రెండ్ అంటే నేను శ్రీముఖి అని ఫస్ట్ పేరు చెప్తాను. ఎందుకంటే చాలాసార్లు తను నన్ను ఏమీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు మనీ అవసరమైనప్పుడు తను వెంటనే ఇచ్చింది. అటువంటి ఫ్రెండ్ ఎవరికీ దొరకదని చెప్పేసి మనీ అనే కాదు, చాలా మంచి బాండింగ్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉందనే చెప్పాలి. సో ఇంకా అలాంటి ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ ఇంకా ముక్కు అవినాష్ ఊరుకుంటాడా? లేదు. నార్మల్గా కాదండి, వేరే లెవెల్లో అయితే ఆమెకి మంచి మంచి ఎంటర్టైన్మెంట్తో అయితే ఈ యొక్క ఆదివారం స్టార్ మా అయితే సూపర్ సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయని అర్థమైపోతుంది. అలాగే స్టార్ మా వాళ్ళు కూడా సో ఇంత మంచి యాంకర్కి మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేస్తారని చెప్పాలి. నెక్స్ట్ అయితే తన కంటెస్టెంట్స్ దగ్గరకు వచ్చేసరికి రెగ్యులర్ కంటెస్టెంట్స్ అయితే వచ్చారనే చెప్పాలి. సో గంగా సీరియల్ నుంచి గంగాధర్, గంగా, అర్జున్, అలాగే శ్రీముఖి ఫ్రెండ్స్ డీజే చైతు, అలాగే ఇంకా కొంతమంది ప్రేరణ కూడా వచ్చింది. అలాగే మన రోహిణి అయితే ఇంకా అందంగా రెడీ అయ్యేసి వచ్చేసేసరికి శ్రీముఖి చెప్తుంది నవ్వుతూ, రే చెప్పండ్రా ఈ పిల్లకి, నా బర్త్డేకి ఈమె చక్కగా రెడీ అయ్యి వచ్చేసిందని చెప్పేసి చాలా ఫన్ అయితే చేస్తున్నారు అందరూ. సో వీళ్ళంతా అయితే ఒక ఫ్యామిలీ లాగా హ్యాపీగా అయితే ఈ యొక్క ఎపిసోడ్ అంతా అంటే ఈ ప్రోగ్రాం మొత్తాన్ని సూపర్ డూపర్ హిట్ అయితే చేశారని అర్థమైపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా తన లాస్యా వీళ్ళంతా కూడా అంటే ఆల్మోస్ట్ తన ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కూడా ఈ యొక్క స్టార్ మా పరివారంకి అయితే వచ్చేస్తున్నట్టు అర్థమైపోతుంది. చూడాలి ఈ వారం వీళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏ లెవెల్లో ఉండబోతుందో. అలాగే వీటిలో ఇంకా మంచి మంచి గేమ్స్ కానివ్వండి, ఇంకా ఎలా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారో లేటెస్ట్ అప్డేట్ వచ్చినప్పుడు మీతో పంచుకోవాలని నేనైతే చాలా హ్యాపీగా అలాగే చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. అలాగే అక్కడున్న స్టూడెంట్స్ అంతా కూడా శ్రీముఖి లాంటి మాస్క్ వేసుకొని అంటే ఫేస్ మాస్క్ లాంటి తయారు చేసుకొని వాళ్ళంతా శ్రీముఖి గారికి హ్యాపీ బర్త్డే శ్రీముఖి గారు అని చెప్పేశారు. సో శ్రీముఖి గారు మీకు మా యూట్యూబ్ ఛానల్ తరపున మీకు కూడా హ్యాపీ బర్త్డే అండి. ఈ వీడియో మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్స్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.